హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత 7-8 నెలలుగా నేను హైదరాబాద్ శివార్లలో రాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉన్నాను. ఏ అప్డేట్ నాకు తెలిసినా కూడా అది నా సబ్స్క్రైబర్లకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను చెప్పిన వాటిల్లో 80% సూనర్ ఆర్ లేటర్ నిజమని తేలాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు అక్కడ ఏం జరగబోతుంది, స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉండదు, అదే రకంగా రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వేయబోతున్న 330 ఫీట్ రోడ్డు ఏ దిశగా వెళ్ళబోతుంది, ఎక్కడ మెట్రో రైల్ జంక్షన్ రాబోతుంది, ఇవన్నీ చాలా క్లియర్ పిక్చర్తో నేను నా వీడియోలో చెప్తూ వచ్చాను. నేను చెప్తున్న వాటిల్లో చాలా మటుకు నిజమవుతున్నాయి. చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా మంది అభినందనలు కూడా తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు. ఇవాళ నేను ఆథెంటిక్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఆల్మోస్ట్ ప్రధాన దినపత్రికలను చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రధానమైన పత్రికల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ చాలా మంది చూశారు. ఇంకా దాన్ని మించిన, అంతకు మించి అనదగ్గ ఇంకొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ విషయంలో గవర్నమెంట్ ఎవరెవరితో, ఏ సంస్థలతో ఒప్పందం చేసుకుంది, ఇది ఇంకా నేను డెప్త్కు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 36 ఒప్పందాలు ఇప్పటి వరకు జరిగాయి. ఎంఓయూలు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్, కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్కు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఏదైతేనే మొత్తం మీద ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంటర్నేషనల్ సంస్థలు చాలా ముందుకొస్తున్నాయి. సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఓయూ చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా జపాన్ పర్యటనలో కూడా చాలా 2 కీలకమైన ఒప్పందాలు. ఒకటి ఆల్రెడీ పేపర్లో పబ్లిష్ అయింది, ఇప్పుడు నేను చెప్పబోతున్నది మాత్రం ఇంకా పబ్లిష్ కాని వార్త. బట్ దిస్ ఈజ్ ధమాకేదార్ న్యూస్. ఫర్ ష్యూర్గా చూడండి, మొత్తం వీడియో చూడండి, చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయదలిగిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్న నంబర్లో. కోర్ ఏరియా, నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 4 to 5 yearsలో మీకు మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నాన్ కోర్ ఏరియాలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు, కాకపోతే కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకొకటి, అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరు మొత్తం 56 గ్రామాలలో వెంటనే ఫ్యూచర్ సిటీ వస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళ గ్రామం, వాళ్ళ వెంచర్ ఉన్న గ్రామం పేరు చూపించి సేల్ చేసుకుంటున్నారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ కేవలం 14,000 ఎకరాలు మాత్రమే. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 13,973 ఎకరాలు మాత్రమే. ఈ ల్యాండ్ ఎక్కడుంది? కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, అదే రకంగా నక్కర్తమేడిపల్లి. ఇవి కాకుండా చాలా ప్లేసుల్లో మాది అని చెప్తున్నారు. సో నేను మిగతా ప్లేసుల్లో కొనొద్దు అని చెప్పను, కానీ ఇది కోర్ ఏరియా. ఫస్ట్ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం సైబరాబాద్ మొదలైనప్పుడు కోర్ ఏరియా ఏం చెప్పుకుంటున్నాం? మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఈ రేంజ్ కదా చెప్పుకున్నది. ఆ ఏరియాలో ఫస్ట్ పెట్టుబడి పెడితే మీకు అమాంతం ధరలు పెరుగుతాయి. అదే ఆ రోజే 1999, 98లోనే నానక్రామ్గూడలోనో, గోపన్పల్లిలోనో, లేకపోతే తెల్లాపూర్లోనో, లేకపోతే నియోపోలిస్ వస్తున్న అటువైపు పెడితే ఉపయోగపడేదా? 25 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇవాళ అక్కడ అభివృద్ధి ఫలాలు చూస్తున్నారు. సో అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కూడా కోర్ ఏరియాలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టండి. అక్కడ అందుబాటులో ఉన్న కొన్ని ప్లాట్లనైనా చేజిక్కించుకునే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ తర్వాత ఎక్స్పాన్షన్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ టైం. అందుబాటులో ఉన్న కోర్ ఏరియాతో పాటు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే, అంటే ఫస్ట్ ఫేజ్లో కన్స్ట్రక్షన్ జరగబోతున్న 14,000 ఎకరాలలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 36 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వారికి ఇప్పుడు ల్యాండ్ అలొకేట్ చేసే పరిస్థితి, దానికి సంబంధించి వర్క్ జరుగుతుంది. నేను మొన్న మధ్య కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను. నవంబర్ 20వ తేదీ 2024 రోజు ఒప్పందం చేసుకున్న 6 ఫార్మా కంపెనీలకు లైఫ్ సైన్సెస్ హబ్లో ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. 40, 50, 60 ఎకరాల బిట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇంకో 1-2 monthsలో స్టార్ట్ చేయాలి. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే కడతాల్, అదే రకంగా యాచారం పైన ఉంటుంది. అఫ్ కోర్స్ కందుకూరు పైన కూడా ఉంటుంది, కానీ కందుకూరు ఆల్రెడీ ఓవర్ ఎగ్జాగరేటెడ్, ప్రైసింగ్ చాలా ఎక్కువ రేంజ్. సో మిడిల్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఎవరైనా 12-13 వేల నుంచి 18-20 వేల మధ్య ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు పర్ స్క్వేర్ యార్డ్. కోర్ ఏరియా చూడండి, కోర్ ఏరియాతో పాటు అటు కడతాల్, ఇటు యాచారం వైపు చూడండి. అంతేగాని మిగతా ఆ లిస్టులో 56 గ్రామాల లిస్టులో ఈ గ్రామం కూడా ఉంది కదా వెంటనే వచ్చేస్తుంది అన్న అపోహలతో ఎవరు చెప్పింది నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దు.
వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతుంది. దయచేసి ఇది జాగ్రత్తగా ఆలోచించండి. మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఏది అని అడగండి ఆ డెవలపర్ని. అతను చూపిస్తే అప్పుడు మీరు దాని ప్రకారం వెళ్ళండి. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జూలై 30వ తేదీన ప్రిపేర్ చేసింది 2024న. దాన్ని ముఖ్యమంత్రికి సబ్మిట్ చేశారు. అదొక్కటే అఫీషియల్ డాక్యుమెంట్. దాంతోపాటు 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి కూడా అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది. ఈ రెండు కాకుండా మార్పు చేసి, మార్కింగ్ చేసి, రకరకాల టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తూ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. సో కొంత అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను సూచిస్తున్నాను. అఫ్ కోర్స్ వార్నింగ్ కూడా చేస్తున్నాను. వార్నింగ్ అంటే స్వీట్ వార్నింగ్, బెదిరించడం కాదు. సో ఇది ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా ఆ పర్టికులర్ ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఎకరాలు తీసుకుందాం అనుకుంటారు. కొంతమంది ప్లాట్ తీసుకుంటే చిన్నతనం, ఎకరాలు కొంటే పెద్దతనం అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతుంటారు. బట్ ఆ ఏరియాలో ల్యాండ్ పూలింగ్ జరగబోతోంది. బీ కాషియస్ అబౌట్ దాట్. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ధమాకేదార్ న్యూస్. ఏకంగా 10,500 కోట్ల రూపాయలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది ఒక జపాన్ బేస్డ్ సంస్థ. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను, వినండి. టీజీలో భారీ పెట్టుబడులు, జపాన్లో సీఎం రేవంత్ ఒప్పందం. రాష్ట్రంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా సంస్థ 10,500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టడానికి సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందం, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా సంస్థ బిలాంగ్స్ టు జపాన్. ఆల్మోస్ట్ 40 దేశాలలో ఈ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలున్నాయి. బట్ ఇది మాత్రం సూపర్, ఇండియాలోనే చాలా సూపర్ ఏఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబోతోంది. ఏఐ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో ఇక్కడ నిర్మించబోతున్నారు. ఐఎమ్ రిపీటింగ్, ఏఐ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి 25,000 జీపీయూలను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అపోహలు ఉన్నారు, ఏఐ వస్తే ఎంప్లాయ్మెంట్ పోతుందని చెప్పి. దీనికి సంబంధించి ప్రఖ్యాత టెక్నీషియన్ దిగ్గజ సంస్థలకు సంబంధించిన అధినేతలు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. దయచేసి అవి కూడా చూడండి ఒకసారి. రాష్ట్రంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా సంస్థ 10,500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25,000 జీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మించబోతున్నారు. ఇది ఫ్యూచర్ సిటీలో ఏదైతే 297 ఎకరాలలో రాబోతున్న ఏఐ సిటీ ఉందో, కృత్రిమ మేధ నగరం ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏదైతే ఉందో దాంట్లో రాబోతోంది. 297 ఎకరాలలో 70 ఎకరాలను వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఇచ్చారు. దానికి సంబంధించిన ఒప్పందం ఆల్రెడీ జరిగింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను మిగిలిన 227 ఎకరాలలో ఈ మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం, అదే రకంగా గూగుల్ ఏఐ విభాగం కూడా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని 5,000 స్కూళ్లలో ఏఐక్స్ రిలేటెడ్ కోచింగ్ ఇవ్వబోతోంది, అటు టీచింగ్ స్టాఫ్ కు, స్టూడెంట్స్ కి. దాంతోపాటు గూగుల్ ఏఐ విభాగం కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుంది. దానికి సంబంధించి ఏంటంటే రాష్ట్రంలో రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, అదే రకంగా అగ్రికల్చర్ వాటికి సంబంధించి ఏఐ సర్వీసెస్ అందించడానికి గూగుల్ ఏర్పాటు చేసుకుంది. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆ రెండు సంస్థలకు సంబంధించి నేను ఎగ్జాగరేట్ చేయాల్సిన పని లేదు. ప్రపంచాన్ని ఏలుతున్న సంస్థలు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీలో భాగంగా రాబోతున్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇది జపాన్ కు చెందిన ఎన్టీటీ సంస్థ ఏకంగా 10,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పోతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం 4,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే జస్ట్ ఏఐ రిలేటెడ్ లోనే ఈ రెండు సంస్థలు కలిపి, ఎన్టీటీ జపాన్ సంస్థ, అదే రకంగా మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం కలిపి 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాయి. రెండు కూడా అవగాహన ఒప్పందాలు, సంతకాలు జరిగాయి. నేను వేగ్గా చెప్పడం లేదు, జరుగుతుందనో రేపటి ఎల్లుండో అని చెప్పట్లేదు. ఆల్రెడీ సంతకాలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ 2 months కింద సంతకాలు చేసింది. ఇవాళ జపాన్ పర్యటనలో భాగంగా ఎన్టీటీ సంస్థ సంతకాలు చేసింది. సో ఇవి కాకుండా ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు నేను మూడు ఒప్పందాలు చెప్పాను. ఎన్టీటీ ఒకటి, అదే రకంగా మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం, గూగుల్ ఏఐ విభాగం. ఇవి కాకుండా ఇవాళ పేపర్లో ఉన్న ప్రధానమైన ఇంకొక మేజర్ డెవలప్మెంట్ చెప్పాను కదా, ఫ్యూచర్ సిటీకి మారుబేని, ఇది కూడా జపాన్ సంస్థ. 600 ఎకరాలలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1,000 కోట్లు, దీన్ని 5,000 కోట్ల రూపాయలకు పెంచబోతున్నారు. 1,000 కోట్లు ఫస్ట్ పెడుతున్నారు, ఆ తర్వాత 5,000 కోట్లు. మొత్తం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వచ్చేసి 30,000 ఉద్యోగాల కల్పన. ఇది ఎక్కడ వస్తుందంటే ఈ
ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏరియాలో ఎలక్ట్రానిక్స్ విభాగానికి ఈ ఫస్ట్ 14,000 ఎకరాలలో 4,774 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ ఉంది, అది కూడా దాని కిందకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ హబ్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ కూడా మారుబేని కూడా సేమ్ 600 ఎకరాలలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. 30,000 మందికి ఉద్యోగావకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. ఇది ఆ తర్వాత జైకాకు సంబంధించి సపరేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది చాలా పెద్ద సంస్థ. జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. ఫస్ట్ బేస్ కింద 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత దశల వారీగా మొత్తం 600 ఎకరాలను వారికి కేటాయిస్తే వాళ్ళు మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఏకంగా 30,000 ఉద్యోగాలు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. జనరల్ ఇండస్ట్రీస్ ఏరియా 4,774 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ 14,000 ఎకరాలలో అక్కడ దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇంత క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 36 ఒప్పందాలు జరిగాయి. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. రైట్. ఇక ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయంలో కూడా చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నేను ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎన్టీటీ సంస్థ 10,500 కోట్లు, ఏది ఏఐసిటీలో ఇన్వెస్ట్మెంట్. తర్వాత జనరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్ ఏరియాలో మారుబేని సంస్థ 1,000 కోట్ల రూపాయలు, క్రమంగా దాన్ని 5,000 కోట్లకు పెంచడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ ని 30,000 ఉద్యోగాల కల్పన. ఇది కాకుండా ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతున్నాయి? అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ ఇట్స్ ఎ రియాలిటీ. 4,000 మంది పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కళ్ళారా చూడొచ్చు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. లోపల పార్క్ చేసిన వెహికల్స్ చూసి ఎంతమంది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నారో మీరు ఒకసారి గమనించవచ్చు. నేను చెప్పడం కాదు, వేగ్గా. ఆ తర్వాత పవర్ గ్రిడ్ 3 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. నిరంతరాయం ఆ ఏరియాకు పవర్ సప్లై కావడానికి పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే పవర్ సప్లై కోసం ఒక సబ్ స్టేషన్ పెడతారు. దానికి ఏదో ఒకటి హైడల్ పవర్, థర్మల్ పవర్ లింక్ చేస్తారు. కానీ ఇది అలా కాదు. పవర్ గ్రిడ్ పెట్టడం ద్వారా సోలార్, థర్మల్ అండ్ హైడల్ పవర్ ని లింక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క అమెజాన్ డాటా సెంటర్, ఒక పక్క పవర్ గ్రిడ్, ఇంకొక పక్క 600 ఎకరాలలో డెవలప్ అవుతున్న టౌన్షిప్. ఇవి చూస్తే చాలు ఫ్యూచర్ సిటీ కల సాకారం అవుతుంది అనడానికి ఒక నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. మీరు అక్కడికి వెళ్తే అమెజాన్ డాటా సెంటర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ బ్లూ షీట్స్ కనబడతాయి. ఆ బ్లూ షీట్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అని. మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేస్తున్నది. ఆ తర్వాత 50 ఎకరాల ల్యాండ్ అలొకేషన్ టు 5 ఫార్మా కంపెనీస్ ఇంక్లూడింగ్ అరబిందో ఫార్మా, హెటరియో డ్రగ్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఎంఎస్ఎన్ డ్రగ్స్ అండ్ గ్లాండ్ ఫార్మా. వీళ్ళందరికీ 50 ఎకరాల చొప్పున ల్యాండ్ కేటాయించారు. ఇది నక్కర్త మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్స్ హబ్ లో. వాళ్లకు ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ మొన్న ఏప్రిల్ 3వ తేదీన స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఆ నక్కర్త మేడిపల్లిలో అడిగి అక్కడికి వెళ్ళొచ్చు. నక్కర్త మేడిపల్లిలో ఒక పక్క నేను ప్రమోట్ చేసిన అధిరన్ వెంచర్ ఉంది. దాని ఎదురుగా నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నుంచి వెళ్ళొచ్చు. లేదా అటు నుంచి రోడ్డు బాగా లేదనుకుంటే అదే విలేజ్ కి ఇంకొక పక్కన వైన్స్ ఉంటుంది. ఆ వైన్స్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర ముందుగా వెళితే మీకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ బిట్స్ గా చేసి కంపెనీలకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళారా చూడొచ్చు. ఆ తర్వాత ఎంఓయూ విత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, నేను ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత మలక్పేట్లో ఉన్న రేస్ కోర్సును అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు. అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ 200 ఎకరాలలో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయబోతుంది. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళు ఆల్రెడీ 4 months బ్యాక్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వారికి ల్యాండ్ బదలాయింపు కార్యక్రమం మొదలైంది. సో ఇవన్నీ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ కి సంబంధించి చెప్పాను. చివరిగా ఒకటి, కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు. రేపొద్దున ప్రభుత్వం మారితే ఏంటి, ముఖ్యమంత్రి మారితే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి రేవంత్ రెడ్డి గారు మారితే ఏంటి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వస్తే ఏంటి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వారికి ఇది అర్థమవుతుంది. ఏ ప్రభుత్వం కూడా పెట్టుబడులదారులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోదు. అలా తీసుకుందంటే బెంగాల్కు పట్టిన దుస్థితి పడుతుంది. బెంగాల్లో టాటా కంపెనీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టబోతుంటే ఆనాటి వామపక్ష ప్రభుత్వం దానికి రివర్స్ అయితే అక్కడి నుంచి తరలి వస్తే ఇప్పటికీ బెంగాల్కు సరైన స్థాయిలో పెట్టుబడులు రావట్లేదు.
ఒకప్పుడు కోల్కతాను ఢిల్లీతో కంపీట్ అయ్యే మహానగరంగా చూసేవాళ్ళం. ఇప్పుడు కోల్కతా పరిస్థితి ఏంటి? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్న ప్రయాణికులతో పోలిస్తే కోల్కతా ఎక్కడుంది కనుక్కోండి. ఆ దుస్థితికి కారణం ఏంటంటే పెట్టుబడిదారులకు, అంటే ఇన్వెస్టర్లకు వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. అందుకే సదర్న్ ఇండియాలో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడానికి విపరీతమైన యత్నాలు చేస్తున్నాయి. దావోస్కి వెళ్తున్నాయి, దేశాల పర్యటనకు వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ ఇమ్మీడియట్గా వెళ్ళింది ఎక్కడికి? అమెరికా, పెట్టుబడులను ఇన్వెస్ట్ చేయడానికి. తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిన వెంటనే జడ్చర్ల దగ్గర ఉన్న సెజ్ నుంచి గల్లా జయదేవ్కు సంబంధించిన అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది వెనక్కి అని కానీ వెంటనే 3 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి వీఆర్ నాట్ టేకింగ్ బ్యాక్ దట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా చెప్పి అతన్ని కంటిన్యూ అవ్వమని కోరారు. సో ఇన్వెస్టర్లకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. అఫ్ కోర్స్ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడతారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. బట్ ఇన్వెస్టర్లకు వ్యతిరేకంగా ఒకసారి ఒక అవగాహన ఒప్పందం కుదిరితే దానికి ఖచ్చితంగా రేపొద్దున ఏ ప్రభుత్వమైనా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసేది మంత్రులు, ముఖ్యమంత్రులు కాదు, కన్సర్న్ ఆఫీసర్స్. కొన్నింటికి సిఎస్ స్థాయిలో జరుగుతుంది, చీఫ్ సెక్రటరీ స్థాయిలో, కొన్నింటికి కన్సర్న్డ్ విభాగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ చేస్తారు. సో ఇది ఇంత నిరంతరమైన ప్రాసెస్. ఇలాంటి అపోహలు ఎవరికన్నా ఉంటే జస్ట్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్. రైట్, ఇది ఏఐసిటికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా ఒక్క మాట, అద్భుతం జరిగేప్పుడు గుర్తించకపోతే అది జరిగిన తర్వాత నువ్వు గుర్తించకపోయినా వృధా. ఎందుకంటే అది జరిగి తీరుతుంది, అది కల్లారా కనిపిస్తుంది. సో అద్భుతం జరిగేప్పుడు గుర్తించడమే తెలివైన వాడి లక్షణం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.